సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ షర్మిల గారు ఇందాక ఒక ప్రెస్ మీట్ పెట్టారు. అంటే లిక్కర్ స్కామ్‌కి సంబంధించి కొన్ని కామెంట్స్ అయితే ఆమె చేయడం జరిగింది. సో ఎంతసేపు కూడా చుట్టుపక్కల ఉన్నోళ్ళని అరెస్ట్ చేస్తున్నారు గానీ, అసలు బాస్ దగ్గరికి వెళ్ళట్లేదు. ఈ లిక్కర్ స్కామ్‌లో మెయిన్ జగన్మోహన్ రెడ్డి గారే. సో ఆయన వరకు వెళ్ళాలి. దర్యాప్తు ప్రాపర్‌గా జరగట్లేదంటూ కామెంట్స్ అయితే చేయడం జరిగింది సార్. మరి కామెంట్స్‌ని ఏ విధంగా చూడొచ్చంటారు? మీరేం చెప్తారు సార్? అంటే ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించినంత వరకు కాంగ్రెస్ పార్టీ పర్టిక్యులర్‌గా పీసీసీ ప్రెసిడెంట్‌గా షర్మిల గారి వ్యూహం హ్మ్. ఆ పార్టీకి ఉపయోగపడుతుందా? లేకపోతే ఆ పార్టీ వినాశనానికి దారితీస్తుందా? అనేది ఒక $1,000,000 క్వెషన్ ఉంది ప్రపంచం ముందు. అంటే ఆవిడ ఉద్దేశం ఒకటి కావచ్చు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి పార్టీ కాంగ్రెస్ పార్టీని కబ్జా చేసింది. టోటల్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్‌సీపీగా మారిపోయి ఉంది. హ్మ్. కాబట్టి జగన్మోహన్ రెడ్డిని దెబ్బకొట్టేస్తే వైఎస్ఆర్‌సీపీ దుకాణం క్లోజ్ చేస్తే ఆంధ్రరత్న భవన్ కళకళలాడే ఛాన్స్ ఉంది అనేది ఆవిడ వ్యూహంగా కనిపిస్తోంది. ఈ వ్యూహం మీదే వర్కౌట్ చేస్తున్నారు వాళ్ళు ప్రధానంగా. ఇది ఎలక్షన్లో కూడా కనిపించింది. జగన్మోహన్ రెడ్డిని అంటే అధికారంలోంచి దింపేయగలిగితే ఆ పార్టీ ఆటోమేటిక్గా అది పక్కకెళ్ళిపోతుంది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ తన ప్రభావాన్ని చూపించడానికి ఒక స్కోప్ దొరుకుతుంది అనేది వ్యూహంగా పనిచేసినట్టు అనిపించింది ఎలక్షన్ టైంలో. ఇప్పటికే అదే స్ట్రాటజీతో నడుస్తున్నారు. అధికార పార్టీ మీద కూడా అడపాదడపా విమర్శలు చేస్తున్నారు, కానీ ప్రతిపక్షం మీద ఎక్కువ దాడి కేంద్రీకరణ నడుస్తోంది. అంటే ప్రతిపక్షాన్ని నిర్మూలించడం ద్వారా తను ఆ పొజిషన్లోకి రాగలను అనే ఉద్దేశం కావచ్చు. మేబీ అధిష్టానానికి కూడా ఆ మాట చెప్పి ఆవిడ కన్విన్స్ చేస్తూ ఉండొచ్చు. కానీ ప్రాక్టికల్గా అది కాంగ్రెస్ పార్టీకి ఉపయోగపడే ఎత్తుగడ కాదనేది నా పర్సనల్ ఒపీనియన్. ఓకే. ఇది ఖచ్చితంగా కూటమికి ఉపయోగపడే ప్రయత్నం, అంటే కూటమిని మెరుగుపరిచేటువంటి ప్రయత్నం. వైఎస్ఆర్సీపీ దెబ్బతిన్నప్పటికీ ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంగా ఎమర్జ్ అయ్యేటువంటి పరిస్థితి డెఫినెట్గా లేదు. అక్కడ లేని వాతావరణాన్ని క్రియేట్ చేస్తామని ఒక హామీ ఇచ్చి కాంగ్రెస్లో కొద్దో గొప్ప పని చేయాలి అనుకునేటువంటి శివాజీ లాంటి వాళ్ళని, కొలంకొండ శివాజీ లాంటి వాళ్ళు కూడా మౌనంగా వాళ్ళ కార్యాలయాలకు వాళ్ళు పరిమితం అయిపోయి ఉండిపోయినటువంటి ఒక నిశ్శబ్ద వాతావరణాన్ని కాంగ్రెస్ పార్టీలో నింపింది. నింపి తను యాక్సెసిబుల్ కాదు, తనతో ఎవరు మాట్లాడే పరిస్థితి లేదు, మాట్లాడడానికి అవకాశం ఇవ్వదు. ఆవిడ ఎక్కడో ఉంటుంది. ఆంధ్రరత్న భవన్కి రెగ్యులర్గా రావటం అనే ప్రోగ్రాం అయిపోయి చాలా కాలం అయింది. అడపా వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టి కాసేపు మాట్లాడి వెళ్ళిపోతారు. ఆవిడ లోకల్గా హౌస్ ఉంది ఆవిడకి. ఏది విజయవాడలో ఒక ఇల్లు వ్యవహారం ఉన్నప్పటికీ ఆవిడ అక్కడ ఉండరు. ఆవిడ మొత్తం తన నివాసం కడప నుంచే ఆపరేట్ చేస్తున్నారు. నెమ్మదిగా ఈ ఆంధ్రరత్న భవన్ క్లోజ్ చేసి కడపలో ఇంకేదైనా పెట్టుకోవచ్చు. కడపలో పెద్ద కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఉంది ఆల్రెడీ. వైఎస్ఆర్ టైంలో చాలా భారీగా నిర్మించారు దాన్ని. సో అక్కడి నుంచే అధికార కార్యక్రమాలు జరపచ్చు. కానీ టెక్నికల్గా ఆంధ్రరత్న భవన్ నుంచి నడపాలి. ఆవిడ అడపాదడపా చుట్టపు చూపుగా వస్తారు అక్కడికి. ఎవరినైనా కలవాలని అక్కడికి వెళ్ళినా కానీ ఏమీ ప్రయోజనాలు కనబట్టలేదు. ఎవరు ఉండట్లేదు అక్కడ. ఎవరో ఆఫీస్ బేరర్స్ ఉంటున్నారు. ఆఫీస్ బేరర్స్ కూడా పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరు కనబట్టలేదు అక్కడ. ఎవరో స్టెనోగ్రాఫర్స్ ఇలాంటి వాళ్ళు ఎవరో ఉంటున్నారు, స్టాఫ్. రెగ్యులర్ స్టాఫ్ కనిపిస్తున్నారు, కానీ రాజకీయ నాయకులు ఎవరు రెగ్యులర్గా అక్కడ ఉండటం లేదు. కాబట్టి శంకర పద్మశ్రీ లాంటి వాళ్ళు ఇదివరకు అక్కడ ఆఫీస్ నంటి పెట్టుకుని ఉండేవాళ్ళు, వాళ్ళు కూడా ఇప్పుడు ఉండట్లేదు. షర్మిల గారి మీద కోపంతోనే ఆఫీస్ వైపు ఎవరు రావడం లేదు. కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో మాట్లాడే ప్రయత్నం కూడా కాంగ్రెస్ పార్టీతో ఉన్నటువంటి గతంలో డాక్టర్ సెల్ ఇన్ఛార్జిగా పార్టీ అధికార ప్రతినిధిగా పనిచేసిన డాక్టర్ గంగాధర్ లాంటి వాళ్ళు కూడా హాస్పిటల్ నుంచి బయట రావట్లేదు. ఆయన రాజకీయాల్లోకి ఏ రాజకీయాల్లోనూ క్రియాశీలకంగా లేడు. ఆయన ఇంతకుముందు చాలా యాక్టివ్గా తిరిగాడు. టీవీ ఛానల్స్ డిబేట్లలో వీటన్నిటిలోనూ ఆయనే కనిపించేవాడు, కానీ ఇప్పుడు పూర్తి మౌనంగా ఉంటున్నాడు. వీళ్ళందరూ ఎందుకు మౌనంగా ఉంటున్నారు? వీళ్ళ మౌనం వెనకాల ఉన్నటువంటి రీజన్ ఏంటి? జై గౌతమ్ కావచ్చు, ఎక్కడా కనబట్టలేదు. ఆయన పనుల్లో ఆయన ఉన్నాడు అంతే. రాజకీయంగా ఆయన ఉన్నాడో లేదో కూడా తెలియని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాడు. ఏమిటి వీళ్ళందరూ అలా మౌనంగా ఉన్నారంటే వీళ్ళ మౌనం వెనకాల ఉన్నటువంటి ఏకైక విగ్రహం షర్మిల గారే. ఆవిడ ప్రాపర్గా వాడుకోవటం లేదు మమ్మల్ని అనేది వాళ్ళ ఎలిగేషన్.
అలాగే పార్టీ గురించి తమ అభిప్రాయాలు చెప్పుకోవడానికి కూడా అక్కడ అవకాశం లేదని వాళ్ళు మాట్లాడుతున్నారు. అంటే పర్సనల్ లెవెల్లో మాట్లాడుతున్నారు. అధికారికంగా అందరూ ఆవిడకి వినయ విధేయతలు చూపిస్తున్నప్పటికీ వాళ్ళ మనసుల్లో ఆ పెయిన్ ఉంది. తమ ఆంతరంగికుల దగ్గర ఆ బాధ వ్యక్తం చేసుకుంటున్నారు వాళ్ళు. అది కండిషన్. షర్మిల గారి పట్ల పార్టీ శ్రేణుల్లో ఉన్నటువంటి అభిప్రాయం అది. ఆవిడ అడపా జగన్మోహన్ రెడ్డిని లోపల వేయండి, లిక్కర్ స్కామ్లో వేయండి, లేకపోతే ఇంకొక స్కామ్లో వేయండి, ఏదో రకంగా ఆయన వ్యాపారాలు ఆయన పార్టీని క్లోజ్ చేసేయండి, అది వైండప్ చేసేస్తే తప్ప కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు లేదు. మీరు వైఎస్ఆర్సీపీని తొలగించి మీ ప్రత్యర్థిగా కాంగ్రెస్ని మీరే నియమించుకోండి అని కూటమికి ఆఫర్ ఇస్తోంది ఆవిడ. కూటమి అంటే నిజానికి చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో వీళ్ళని అద్భుతంగా వాడుకున్నాడు. ఈ పద్ధతిని, ఈ నేచర్ని వాడుకుని చాలా ప్రయోజనం పొందారు. ఇప్పటికీ కూటమికి ప్రయోజనం కలిగించే కార్యక్రమమే చేస్తోంది ఆవిడ. ఇప్పుడు కూటమికి ప్రయోజనం కలిగించక తప్పని అనివార్యత అన్ని పార్టీలకి ఉంది. బహుశా నా అనుమానమే నిజమైతే ఈవిడ్ని కూడా బీజేపీ కంట్రోల్ చేస్తోందేమో అని. ఆ మధ్య రాహుల్ గాంధీ ఒక మాట అన్నాడు, కాంగ్రెస్ పార్టీలో చాలా మందిని వాళ్ళు బయట నుంచి ఆపరేట్ చేస్తున్నారు రిమోట్ కంట్రోల్ ద్వారా. అలా రిమోట్ కంట్రోల్ ద్వారా ఆపరేట్ చేస్తున్నారు అని రాహుల్ గాంధీ వాపోయినటువంటి నేతల్లో మేబీ షర్మిల గారు ఉన్నారేమో అని ఒక డౌట్. అందుకని ఆవిడ ఐక్య సంఘటన కట్టాల్సిన ప్రతిపక్షం మీద దాడి చేసి అధికార పక్షాన్ని వదిలేస్తోంది. అడపా చంద్రబాబు మీద విమర్శలు చేసినా అది నెమలిపించంతో నిమిరినట్టు ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి మీద విమర్శ చేయాల్సి వచ్చినప్పుడు గడ్డపారతో డేకినట్టు ఉంటుంది. అది తేడా. అంటే విమర్శలకు ఉన్నటువంటి ఆ సాంద్రతలో తేడాలు ఉన్నాయి. ఆ సాంద్రత తేడాలని బట్టి మేబీ ఆవిడని కంట్రోల్ చేస్తోందేమో భారతీయ జనతా పార్టీ అనేటువంటి ఒక డౌట్ వస్తోంది. సో కాంగ్రెస్ పార్టీ వెరిఫై చేసుకుని ఎలా వ్యవహరించాలి, ఆవిడని ఉంచాలా పిసిసి ప్రెసిడెంట్గా, తొలగించే కండిషన్ లేదనే మాట వినిపిస్తోంది. తొలగిస్తే ఆల్టర్నేటివ్ చూడాలి, ఆప్షన్ ఇవ్వాలి, ఆవిడని ఎక్కడో చోట లొకేట్ చేయాలి. దానికంటే ఏదో అలా అది ఎట్లాగో అక్కడ ఏదో మనం ఇమ్మీడియట్గా వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తామనే హోపు, కాన్ఫిడెన్స్ వాళ్ళకే లేదు, నాయకత్వానికి, కేంద్ర నాయకత్వానికి కూడా లేదు. అందుకని ఏదో రన్ అవని మనకెందుకు గొడవ, అక్కడ ఏదో డ్రామా నడుస్తూ ఉంటుంది. ఆల్రెడీ నిరసన ఉన్నవాళ్ళు లేదా వ్యతిరేక అభిప్రాయాలు ఉన్నవారు ఎవరు కూడా రోడ్డు మీదకి వచ్చి గొడవ చేయటం లేదు, చేసే మూడ్లో కూడా లేరు, ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. కాబట్టి అంతా బాగానే ఉంది, ప్రశాంతంగా ఉన్న వాతావరణాన్ని మనం యాక్టివేట్ చేసి గొడవలు పెట్టడం ఎందుకు అని వాళ్ళు మౌనంగా ఉన్నారు. ఈవిడ ధోరణిలో ఈవిడ వ్యవహారం నడిపేసుకుంటాం ఈ సందులు. కాబట్టి ఆవిడ కంట్రోల్డ్ బై బీజేపీ అనే డౌట్ ఎందుకో నాకు బలంగా ఉంది ఈ మధ్యకాలంలో. మరి ఇప్పుడు సార్ ఆమె జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అవ్వాలి అన్న అభిప్రాయాలనే వెలువచ్చారు. మరి కూటమి లో కూడా అదే ఉందా, లేకుంటే వేరే అభిప్రాయాలు ఉంటాయి? ఇప్పుడు ఇమ్మీడియట్ గా జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ వాళ్ళకి తెలుసు, ఆ డబ్బులు ఎక్కడికి వెళ్తాయి. ఒకవేళ అందులో స్కామ్ జరిగి ఉంటాయి, లిక్కర్ స్కామ్ అంటే డబ్బులు నగదు ఎక్కడికి వెళ్ళింది అనేది గొడవ. బిల్లు ఎక్కడో రైజ్ అయింది, ఆ రైజ్ అయిన బిల్ పేమెంట్లు అయిపోతాయి. బిల్లుకి ఈ కొనుగోలుకి మధ్యలో ఉన్నటువంటి మిగులు డబ్బులు ఎక్కడికి వెళ్ళినాయి అనేది ఇప్పుడు ఇష్యూ. ఆ మిగులు డబ్బులు ఎక్కడికి తరలించారు, ఏ అకౌంట్లలోకి తరలినాయి అనేది దానికి సంబంధించినటువంటి ఏ రకమైన వివరాలు లేవు ఆన్ హ్యాండ్. లేదు ఇవన్నీ ఎక్కడికన్నా పంపించి ఇంకో చోట ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్స్ ప్రోబ్ చేశారా అనేది ఒకటి. దీనికి సంబంధించి కూడా రూట్స్ వెతుకుతున్నారు తప్ప ఇంతవరకు నిర్ధారణలు లేవు. ఒకవేళ అదే జరిగితే ఆ కంపెనీలు కానీ ఫ్యాక్టరీస్లో కానీ ఎక్కడో చోట ఆవిడ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉండుంటుంది అని ఇంకో ప్రచారం ఉంది దీనిలో. అందుకని లిక్కర్ స్కామ్లో భారతి గారిని తీసుకురావాలనే ఒక ఆర్గ్యుమెంట్ ఆల్రెడీ టీడీపీ నుంచి లాంచ్ అయి ఉంది. ఇప్పుడు ఎందుకు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి ఈ కేసులో ఉపేక్షిస్తున్నారు, ఇన్ని లక్షల కోట్లు తినేసినప్పుడు అని ఈవిడ రెచ్చగొడుతోంది. సో జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తే ప్రమాదం అవుతుందేమో అనేటువంటి భయం ఆయనకుంది చంద్రబాబుకు. తను అరెస్ట్ చేసి తనకు అధికారం ఇచ్చాడు జగన్ అనుకుంటున్నాడు ఆయన. ఆ ఫీలింగ్ ఉంది. ఇప్పుడు జగన్ అరెస్ట్ చేసి ఇదే అధికారాన్ని తిరిగి అతనికి అప్పచెప్పడానికి ఆయన సిద్ధంగా లేడు. ఓకే. అందుకని ఆ మధ్య ఒక ఓపెన్ డయాస్ మీద ఎక్కడో జగన్ అరెస్ట్ చేయాలని మీరు అందరి మనసుల్లో ఉంది, కానీ నేను అలా అనుకోవడం లేదు అని చెప్పాడు ఆయన ఓపెన్గా. అది నా ప్రయారిటీ కాదు అన్నాడు. నీకు ప్రయారిటీ కావచ్చు కానీ నాకు ప్రయారిటీ కాదు అన్నాడు. అందుకని ఆయన ఆ మూడ్లో ఉండగా ఈవిడ చెప్పినటువంటి అరెస్టులు జరగవు. మీరు అరెస్ట్ చేసేదాకా మిమ్మల్ని వదిలిపెట్టనంటుంది ఆవిడ.
ఆవిడ చంద్రబాబుకి ఒక రకంగా ఇన్ఫార్మర్ గాను అప్రూవర్ గా మారిన ముద్దాయిలా ఉంది ఆవిడ పరిస్థితి. అందుకని ఆవిడ క్యారెక్టర్ ఏమిటి, ఆవిడ ప్రోగ్రామ్ ఏమిటి, ఆవిడ వ్యూహం ఏమిటి, ఆవిడ పర్సనల్ ఎజెండా ఏమిటి, రాజకీయాల్లో ఏం సాధించడానికి వచ్చారంటే ఆస్తిలో వాటా సాధించడానికి వచ్చింది ఆవిడ. అంతకుమించి ఆవిడ ఏదో కాంగ్రెస్ పార్టీని బాగు చేసి రిపేర్ చేసి దానికి ఏదో కాయకల్ప చికిత్స చేసి దాన్ని జవసత్వాలతో ముందుకు నడపాలి ఇలాంటి దీర్ఘకాలిక కార్యక్రమాలు ఏవి ఆవిడకి లేవు. కాంగ్రెస్లో ఉండటం ద్వారా చంద్రబాబు నాయుడుకి ఉపయోగపడటం ద్వారా జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది పెట్టడం ద్వారా ఆయన్ని కార్నర్ చేసి తనకి రావాల్సినటువంటి సెటిల్మెంట్ ప్రాపర్గా చేసుకుని వెళ్ళిపోదామని మాత్రమే చూస్తుంది ఆవిడ. అది సెటిల్ అయితే ఆవిడ ఇక్కడ నుంచి వైండప్ అయి ఇంకెక్కడికైనా వేరే దేశం కూడా వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే. అందుకని ఆవిడ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి మీద చేసినటువంటి ఆరోపణలు ఆవిడ దగ్గర ఏదో సీరియస్ ఇవి ఉండి రేపో ఎల్లుండో ఆవిడే ప్రైవేట్ కంప్లైంట్ ఇవ్వచ్చు కదా, అన్ని ఆధారాలు ఉంటాయి. ఎవరినో ఎందుకు అడుగుతోంది, ఎందుకు డిమాండ్ చేస్తున్నావు, నువ్వు పొలిటికల్ పార్టీ చీఫ్, నువ్వు నీ క్యాడర్తో వెళ్ళిపోయి అన్ని చోట్ల ఇక్కడిక్కడ అన్యాయం జరిగింది, మేము స్ట్రైట్ అవే సీఎంని ఇది చేయాలి, ఎక్స్ సీఎంని డిమాండ్ చేస్తున్నాం, మాజీ ముఖ్యమంత్రిని ఏదో ఒకటి చేయండి అని మా దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్పండి. మరి వాళ్ళు ఎవరైనా అప్రోచ్ అయితే నిఘా సంస్థలు అవి మీరు చూపించి అతను లోపల వేయించడం మీ చేతుల్లో ఉన్న పని, ప్రభుత్వం కాదు. మీరు కూడా ఒక పొలిటికల్ పార్టీగా గత ప్రభుత్వం చేసిన వ్యవహారాల మీద ఒక ఎంక్వైరీ చేసి ఒక నివేదికతో ప్రాపర్ ఎవిడెన్సులతో మీరు కోర్టును ఆశ్రయించి ముగించండి అతన్ని. అది మానేసి ప్రభుత్వమా నువ్వు వెంటనే అరెస్ట్ చేయన్న పద్ధతిలో ఈ సన్నాయి నొక్కులు ఎందుకు అంటే ఇదేదో ఒక వ్యూహంతో జరుగుతున్నటువంటి కార్యక్రమంగా కనిపిస్తోంది. ఇది కాంగ్రెస్ పార్టీ ప్రయోజనాల కోసం మాట్లాడుతున్నారు ఆవిడ అనుకోవడానికి కూడా అవకాశం లేదు. ఓకే. ఆవిడ ప్రయోజనం వేరది, కూటమి ప్రయోజనం కూడా కాదు, తెలుగుదేశం ప్రయోజనం. కూటమి కూడా జగన్మోహన్ రెడ్డిని వైండప్ చేయాలని అనుకోవడం లేదు భారతీయ జనతా పార్టీ. కానీ అతన్ని కూడా కంట్రోల్లో ఉంచాలి, అతన్ని చూపించి చంద్రబాబును కంట్రోల్ చేయాలి,